వెలుగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దోర్నాల సమీపంలోని ప్రాజెక్టు ప్రాంతంలో రెండో సొరంగంలోకి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి సీజన్ ప్రారంభానికి ముందే నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ను నింపే లక్ష్యంతో పనులను వేగవంతం చేయాలి అని అధికారులను ఆదేశించారు. మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రత్యేక వాహనంలో టన్నెల్ 2లోకి వెళ్లిన మంత్రి లైనింగ్, మక్క తొలగింపు, టీబీఎం యంత్రం వెలికితీత పనులను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 2 కిలోమీటర్ల లైనింగ్ పనుల్లో ఇప్పటికే 5.5 కిలోమీటర్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులను జులై చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. టన్నెల్లో అడ్డుగా ఉన్న మట్టిని తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఫీడర్ కెనాల్, రిటైనింగ్ వాల్, ఈస్టర్న్ మెయిన్ కెనాల్, డైవర్షన్ రోడ్డు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీజన్ ప్రారంభానికి ముందే నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ను నింపేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్వాసితుల పునరావాసం కోసం అదనంగా 905 కోట్లు కేటాయించామని, ఈ నెలలోనే R&R పరిహారం పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. బండి ముందు బండి కలగలగలగు బదిలీ చేసేది పేరుకి ఏమీ క్లియర్ చేయాలి. రైట్ అవుట్ చేసేది దానివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది బిగిచ్చేసినాడు. 11,000 క్యూసిక్స్ రావాలి. ఇది మనకి గ్రావిటీ మీద పోవాలి. అలా చివరికి వెళ్ళాం మనం. ఇది ఒకటే 17 మీటర్స్. ఇదే 50. మొన్న తుఫానికి వేసాము. సార్ అంటే అవతల డౌన్ కూడా వెలిగొండ ప్రాజెక్టు ఈ సీజన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్కి నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్టుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏజెన్సీలతోటి, అధికారులతోటి గ్రౌండ్ లెవెల్లోనే సూచనలు ఇస్తూ ఆ ప్రాజెక్టు లక్ష్యాన్ని అందుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా వెలిగొండకు సంబంధించి మన హెడ్ రెగ్యులేటర్ పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన మే నెలకి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి ఏదైతే కృష్ణా నది నుంచి కొల్లం వాగు ద్వారా పెర్ డే 1 TMC నీళ్ళు ఏవైతే మన టన్నెల్స్కి రావాలో అక్కడ 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి స్థితిలో
దాన్ని ఇప్పటికీ 50,000 క్యూబిక్ మీటర్లు తొలగించడం జరిగింది. మిగిలినటువంటి ఆ మక్కను కూడా తొలగించడం ద్వారా ఆ మార్గాన్ని కూడా సుగమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టన్నెల్ 1కి సంబంధించి మరి ఏదైతే 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు ఉంది, దాన్ని కూడా ఒక 40% 9 కిలోమీటర్ల వరకు కూడా దాన్ని ఇప్పటివరకు తొలగించాం. మిగిలినటువంటి బ్యాలెన్స్ కూడా రేపు సీసీ లైనింగ్ పూర్తయిన తర్వాత ఆ మక్క కూడా తొలగించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే టన్నెల్ 2కి సంబంధించినటువంటి లైనింగ్, ఆ రోజు మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు సీసీ లైనింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి లైనింగ్ ను ఈ 20 నెలల్లోనే 5.5 కిలోమీటర్లు మేము పూర్తి చేయడం జరిగింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ 1,500 మీటర్లని కూడా ఈ యొక్క జూలై నెలాఖరికల్లా పూర్తి చేసేటువంటి విధంగా, అందుకు గతంలో 4 గ్యాంట్రీలు పనిచేస్తే 5వ కొత్త గ్యాంట్రీని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధి. ఎందుకంటే అక్కడ కూడా మనం చూసాం, నిన్ననే ఆ గ్యాంట్రీ కూడా కొంత కొలాప్స్ అయ్యి పనికి ఆటంకం జరగడం, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కానీ, అదేవిధంగా అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ను వెలికి తీసేటువంటి పనుల్లో గ్యాస్ కట్టర్స్ని ఇవన్నింటినీ కూడా వినియోగించడంలో అక్కడ దుమ్ము, ధూళి, పొల్యూషన్ ఏవైతే ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నటువంటి స్థితిలో అక్కడ 5 నిమిషాలు నిలబడితే మరి మొత్తం మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఆ స్వెట్టింగ్ తోటి ఆ శక్తి కోల్పోయేటువంటి విధంగా ఏదైతే ఇటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి ఆ లైనింగ్ పనులు కూడా పూర్తి చేస్తూ ఉన్నటువంటి విషయంగా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, టన్నెల్ బోరింగ్ మిషన్ ఆ రోజు 2021లో ఆ రోజు ఏజెన్సీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని వెలికి తీయకుండా కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం ఆ టీబీఎం వెలికి తీయడానికి చిన్న ప్రయత్నం కూడా చేయలే. ఆ టీబీఎం మిషన్ కనుక మనకు తీయకపోతే చొక్క నీరు కాదు, కనీసం చీమ కూడా యువతల నుంచి అవతలకు రాదు. అటువంటి టీబీఎం మిషన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని హైకోర్టు అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడడం, నేను కూడా హైకోర్టుకి 2-3 సార్లు స్వయంగా వెళ్ళి ఆ యొక్క ఏదైతే స్టే ఆర్డర్ని వేకేట్ చేయడమే కాకుండా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ పనుల్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం కూడా షెడ్యూల్ 5 నెలలు పడుతుందని చెప్పారు దాన్ని బయటకు తీయాలని. అంటే ఎందుకంటే 175 మీటర్ల లెంగ్త్ ఉంది. మరి అదేవిధంగా దగ్గర 900 టన్నుల వెయిట్ ఉంది ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్. 7 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పటికే 3 కంపార్ట్మెంట్లని మనం వెలికి బయటికి తీసుకొచ్చాం. మిగిలిన కంపార్ట్మెంట్లు కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ టన్నెల్ బోరింగ్కి సంబంధించినటువంటి హెడ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి మార్గం ఉండదు కాబట్టి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ హెడ్కి సంబంధించినటువంటి ఫ్రంట్ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా బెంచింగ్ పనులు పూర్తి కాల. ఆ రోజు కూడా అక్కడ చేరుకోవాలంటే నుచ్చులను వేసుకుని పైకి ఎక్కి కష్టపడి వెళ్ళాం. ఈరోజు చూస్తే బెంచింగ్ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఏదైతే ఆ ఫ్రంట్ వరకు కూడా టీబీఎం ముందుకు వెళ్ళాం. ఆ టీబీఎం ఫ్రంట్ అంతా కూడా కట్టర్స్ 65 కట్టర్స్ ఉంటే ఇప్పటికి 15-20 కట్టర్స్ తొలగించడం జరిగింది. ఆ రకంగా ఆ టీబీఎం హెడ్ని బయటికి తీసుకురావడం కష్టం కాబట్టి అక్కడే బరెల్ చేసేటువంటి విధంగా, అక్కడే మరి దానికి సరిపడేటువంటి విధంగా ఒక 10-15 అడుగుల డెప్త్ గొయ్యిని తవ్వి అక్కడే బరెల్ చేసేటువంటి విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంటూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఇంత క్లిష్టమైనటువంటి ఇంత కష్టమైనటువంటివి ప్రతి నిత్యము కూడా పనిచేసేటువంటి కార్మికుడి దగ్గర నుంచి ఏజెన్సీ దగ్గర నుంచి అధికారుల వరకు కూడా ఎంతో ప్రమాదాలని ఎదుర్కొంటూ అక్కడ పనిచేయవలసినటువంటి పరిస్థితి. మేము అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా పైన ఏదైతే కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది, మొన్ననే అక్కడ పడ్డాయి పైనుంచి కొంచెం ఎదరగొచ్చి నుంచోండని అంటే ఇట్లా క్షణం కూడా భయంతో ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత వేగంగా అక్కడ పనులు చేయగలుగుతున్నామని అంటే ఒక్కటే లక్ష్యం, ఏదైతే వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, కరువు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా, కనీసం సాగునీరు మట్టి నుంచి త్రాగడానికి కూడా నీళ్లు లేనటువంటి జిల్లా ప్రజలకి ఆ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యం మేరకే ఈవేళ అటు ఏజెన్సీ కానీ ఎవరైతే పనిచేస్తున్న మెన్న కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చుని లేదంటే ఇక్కడ వెలుగొండకు వచ్చి ఆఫీస్ రూముల్లో కూర్చుని అధికారులు ఏజెన్సీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని
వెళ్ళిపోవడం కాకుండా గ్రౌండ్ లెవెల్కి పోయి ఒక గాండ్రీ పని చేయాలంటే ఎన్ని గంటల సమయం పడుతుంది, ఇంకా దాన్ని ఎంత స్పీడప్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఏ రకంగా టీబీఎంని తొలగించడం అనేది ఒక ఫ్రంట్ నుంచే కాదు బ్యాక్ నుంచి కూడా కొంత తొలగించుకుంటే వెళ్తే ఎట్లా టైం సేవ్ అవుతుంది, ఇట్లా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము ఆ యొక్క పనుల్ని పర్యవేక్షించడం ద్వారా అవి వేగవంతం చేయడమే కాకుండా అక్కడ కార్మికుల్లో కానీ అక్కడ ఏజెన్సీలో కానీ అక్కడ అధికారుల్లో కూడా ఒక భరోసా. ఈవేళ మా మంత్రి లేకపోతే మా ఎమ్మెల్యే మా ప్రజాప్రతినిధులే వచ్చి ఇక్కడ మా మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా దేన్ని కూడా లెక్క చేయకుండా టన్నెల్స్లో పనిచేస్తున్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు మేము కూడా ఇంకా కష్టపడి పనిచేయాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఈరోజు వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మరి ఆ టన్నెల్ పనులు పూర్తి చేయడమే కాకుండా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఫీడర్ కెనాలు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో వెలిగొండని పూర్తి చేసేసాం, జాతికి అంకితం చేసేసామని చెప్పారు. మరి జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టు మరి ఏదైతే పూర్తయిపోయింది అన్నటువంటి ప్రాజెక్టుకి ఈరోజు శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఆయన దగా మోసం ఏంటంటే మనందరికీ అర్థమవుతుంది. మొన్న జనవరిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి 460 కోట్ల రూపాయలతోటి సీసీ లైనింగ్కి శంకుస్థాపన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఫిబ్రవరిలో పనులు మొదలుపెట్టి 5.2 కిలోమీటర్ల సీసీ వాళ్ళని 4 నెలల్లో పూర్తి చేసాం ఫీడర్ కెనాల్. అదేవిధంగా 21 కిలోమీటర్ల లైనింగ్ని ఈవేళ ప్యాచింగ్ ప్లాంట్లు కూడా పెంచి ఈవేళ ఆ పనులు కూడా శరవేగంగా చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈవేళ ఇవన్నీ పూర్తి చేసినా కూడా ఈ 11,000 క్యూసిక్కుల నీరు కాదు, 100 క్యూసిక్కుల నీరు కాదు, 10 క్యూసిక్కుల నీరు వస్తే ఆ యొక్క ఫీడర్ కెనాలు బండ్ సాగేటువంటి పరిస్థితి లేదు. మొన్న కూడా మొంతా తుఫాన్ వస్తే ఏ రకంగా ఫీడర్ కెనాలు ఎన్ని రకాలైనటువంటి గండ్లు పడ్డాయో మీరే చూశారు. మరి వర్షాలకే ఆగినటువంటి గండ్లు ఫీడర్ కెనాలు రేపు 11,000 క్యూసిక్కుల నీరు వస్తే ఎట్లా అవుతుంది? అందుకే ఈరోజు 460 కోట్ల రూపాయలతో ఈవేళ శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. మనం ఈ టన్నెల్స్ పూర్తి చేసి ఈ ఫీడర్ కెనాల్ పూర్తి చేసి ఈ క్లిష్టమైనటువంటి ఈ యొక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లిష్టమైనటువంటి పనులు చేసినా రేపు నల్లమలై సాగర్లో నీళ్లు నింపాలని అంటే ఆ నల్లమలై సాగర్లో ఉన్నటువంటి నిర్వాసితులను అక్కడి నుంచి తరలించాలి. ఆ నిర్వాసితులను అక్కడి నుంచి తరలించాలి అని అంటే వాళ్ళకి 900 కోట్ల రూపాయలు R&R వాళ్ళకి ఇవ్వాలి. మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క చిల్లి గవ్వ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఆ నిర్వాసితులకి 900 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీరందరూ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కొంతమంది మాట్లాడారు, వెలిగొండకి బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి, ఇంకా ఇది ఎప్పటికీ పూర్తవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.